నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఈ ప్రెస్ మీట్ అంటే, ఏదో ఆయన రాష్ట్రంలో పోలీసులు అరాచక శక్తుల్లా విజృంభిస్తున్నారని, ఆ రాష్ట్రంలో అసలు పోలీసులు అధికార పార్టీకి దాసోహం అయ్యారని, గత 5 ఏళ్ళు పాపం మరి పోలీసు వ్యవస్థని కాకి అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించినట్టు, అసలు తమ ప్రభుత్వంలో ఏం దుర్వినియోగపరిచినట్టు, 5 ఏళ్ళు ప్రజాస్వామ్యానికి విలువిచ్చినట్టు, ఆ రూల్ ఆఫ్ లా కింద రాష్ట్రాన్ని నడిపినట్టు పేర్ని నాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. సరే, పేర్ని నాని ఏమన్నాడంటే విడుదల రజనీ గారిని చేపట్టుకొని బయటికి లాగారు అని చెప్పి అంటున్నారు. అసలు విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఒకటి ఫస్ట్. రెండవది, ఎవరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు? గతంలో అనేక నేర విభాగాలలో అతను భాగ్యస్వాములు అయినటువంటి వ్యక్తి. అంతేకాకుండా అతని మీద కేసు నమోదైన తర్వాత కనపడకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి. పలానా విడుదల రజనీ గారి దగ్గర కారులో ఉన్నాడు అనేటువంటి పక్కా సమాచారంతో సిఐ అక్కడికి వెళ్ళి కోఆపరేట్ చేయమని అడిగాడు. దానికి ఎందుకు నేను కోఆపరేట్ చేయాలి, మీరు ఇష్టం వచ్చిన అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి విడుదల రజనీ గారు అడ్డుకోవటం జరిగింది. సో ఆ జరిగిన క్రమంలో వాళ్ళు, ఎందుకంటే ఎవరైతే వ్యక్తిని కారులో దాచిపెట్టాడంటే, నేరస్తుడు కేసు మోపబడిన వ్యక్తి ఉన్నాడు అని తెలిసినప్పటికీ అతన్ని నువ్వు కాపాడాలనుకోవటం అది కూడా చట్టంలో తప్పే అవుతుంది. పోలీసులు తమ విధులకు ఆటంకం కల్పించడం కూడా చట్ట వ్యతిరేక పనే అవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు వ్యక్తిని పక్కన పెట్టేశారు. ఇప్పుడేంటి, విడుదల రజనీ గారిని చిలకలూరుపేట గ్రామీణ సిఐ సుబ్బానాయుడు గారు చేయబెట్టి లాగేశాడు. ఒక మహిళా ప్రతినిధికి గౌరవం ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడుతారు. అసలు నేను కాదు కానీ పేరుని నాని మాట్లాడుతున్నాడు. ఆ నాని మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. ఆయనంట మొగోడంట, అంటే ఆయన లాంటి మొగోడంట, ఆయన సర్టిఫై చేస్తున్నాడు. మన సీమరాజు అయితే చెప్పాడు, సార్ నేను అటువంటి భాషను ప్రయోగించిన కానీ మొత్తం మీద ఆయనే మొగోడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారు ఎక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు. ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం. అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం, ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా, కనీసం నాలాంటి మగోడు ఎవడన్నా అయితే పోన్లే ఆడ మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి, చట్టం మర్చిపోయి, ఒక మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే, తను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకి బట్టల మాటన అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా, చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడ ఆపుతాడు?
అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా, మీరు విన్నారు, అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద. చూసారు కదా ఏం మాట్లాడుతున్నాడు. ఎవరినైనా ఒక అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్ కానీ నోటీస్ ఇవ్వాలి, అది చట్టంలో ఉందని చెప్పి ఒక పాయింట్ని తీసుకోండి. నేను అడుగుతున్నా, అదే చట్టంలో నేరస్తుని కాపాడటం కూడా చట్టరీత్యా నేరం, అలాగే నేరస్తులకు ఆశ్రయం ఇవ్వటం కూడా చట్టరీత్యా నేరం, అట్లాగే నేరస్తుని అరెస్ట్ చేస్తున్నప్పుడు అడ్డుకోవటం కూడా చట్టరీత్యా నేరం. పేరుని నాని ఈ పాయింట్స్ ఎందుకు మీరు బేస్అవుట్ చేసి ఆ పాయింట్అవుట్ చేసుకోలేకపోతున్నారు? అంటే నేరస్తుని కాపాడతారా? ఆల్రెడీ ఎప్పుడో ఎఫ్ఐఆర్ నమోదైంది అనేది నువ్వే చెప్పావు, ఎందుకంటే ఆల్రెడీ వేరే విలేకరు అడిగాడు. అదైతే లేదు ఎప్పుడో 7 నెలల కింద, సంవత్సరం కింద జరిగినటువంటి వాటిని కట్టుకథలుగా కలిగి ఎఫ్ఐఆర్ అది కట్టుకథ వాస్తవ విషయమా నువ్వెట్లా ఐడెంటిఫై చేసి నువ్వెలాగా చెప్తావు? న్యాయస్థానాలు చెప్పాలి, న్యాయస్థానంలో జడ్జి గారు చెప్తారు. సో నువ్వు పెద్ద పుడింగిలాగా రేషన్ బియ్యంగా నువ్వు షిట్లకు తరలించేసి మీడియా ముందుకు వచ్చేసి నేను కాదు అరెస్ట్ అయ్యేది, నా పెళ్ళాం కదా పోతే జైల్లో పోయేది అన్నట్టు మీడియా ముందుకు వచ్చి ఉత్తర కుమార్ ప్రకల్పాలు దమ్ముంటే పట్టుకోండి, నన్ను అరెస్ట్ చేయండి, నా ఎంట్రుక కూడా బేకలేరని మీడియా ముందు మాట్లాడితే ఎట్లాగయ్యా? చట్టం అనేది ఒకటి ఉంది, అతను తప్పు చేశాడా, తప్పుడు కేసు పెట్టారనేది చట్టం తెలుసుకునిద్ది. చట్టంలోకి వెళ్ళినటువంటి జడ్జి గారు నిర్ణయిస్తారు. నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నువ్వెలాగా దాన్ని అతను తప్పు చేయలేదని డిసైడ్ చేస్తావు? అంటే నేను అడిగేది ఏంటంటే, అతను నేరస్తుడు, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని తెలిసి కూడా విడుదల రజనీ గారు కావాలని డ్రామా ఆడారు, పొలిటికల్ హైప్ కోసం డ్రామా ఆడారు. ఇప్పుడు నేరస్తుని దాచిపెట్టడం నేరం అని తెలిసి, నేరస్తులకు సహకరించడం నేరం అని తెలిసి, పోలీసులు విధులకు అడ్డుకోవడం నేరం అని తెలిసి విడుదల రజనీ గారు ముందుకు వెళ్ళారంటే సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకోవటం కోసం, తన పొలిటికల్ హైప్ పెంచుకోవటం కోసం ఆమె ఒక పొలిటికల్ స్టంట్ వేశారు. ఆ స్టంట్ కి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు నేరస్తులు అనేవాడు ఎవరు లేడు, కేవలం విడుదల రజనీ గారు ఒక ప్రజాప్రతినిధి గారిని కావాలనే కారులో నుంచి బలవంతంగా లాగేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు నేరస్తులు లేకపోతే అక్కడ నేరస్తుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ఎట్లా తీసుకెళ్లారు, రేపు కోర్టులో ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చెప్తే వైసీపీ వాళ్ళ బుద్ధి ప్రజలకు అర్థమైంది కాబట్టి అది కట్ చేసేసి కావాలని విడుదల రజనీ గారిని చేయబట్టుకొని లాగారు. విడుదల రజనీ గారితో కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వీళ్ళు చేశారు అని చెప్పటం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క మొదటి స్టెప్ అన్నమాట. ఇక రెండవ మాట మాట్లాడుతున్నాడు పేర్ని నాని. ఏం మాట్లాడుతున్నాడు? ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళకి గౌరవించిన వాళ్ళు మీరు అసలు మనుషులే కాదా అని చెప్పి అడుగుతున్నాడు. ఇదే పేర్ని నాని నేను అడుగుతున్నా, నిండు శాసనసభలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నారా భువనేశ్వరి గారిని నిండు శాసనసభలో అవమానపరిచినప్పుడు నువ్వు అదే పార్టీలో ఉండి ఆ రోజు అరే నారా భువనేశ్వరి గారిని అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక మహిళ గురించి మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, కొడాలి నాని మాట్లాడాడు, వల్లభనేని వంశీ మాట్లాడాడు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు, వీళ్ళందరూ మాట్లాడితే అదే తొర్రిపల్లడా ఆ రోజు ఇనసొంపుగా ఉన్నాయి నీకు, ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తురాలేదురా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీడియా పెట్టి ఏడిస్తే మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతావురా? అమ్మ తోడు ఎవరినైనా అవమానపరిచినట్టు చూపించమని చెప్పి నా పిల్లలతో అన్నావు, ఇంకా నీ పిల్లల గురించి నేను మాట్లాడాలా? నిన్న సీమరాజే చెప్పాడు, ఇంకా నా చేత ఆ మాటలు చెప్పించమాక, నువ్వు మూసుకొని ఆ మచిలీపట్నంలో ఎక్కడ దొంగ బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం ఉన్నాయి అమ్ముకో. అంటే గతంలో భువనేశ్వరి గారిని అవమానపరిచినా, లేకపోతే బ్రాహ్మణి గారిని అవమానపరిచినా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని అవమానపరిచినా, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరిచినా, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను అవమానపరిచినా, జనసేన వీర మహిళలను అవమానపరిచినా, మీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా విశృంఖలంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వీడికి ఆ రోజు వినశ్రావణంగా ఉన్నాయి. అవి ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడానికి వాడుకున్నటువంటి ఆయుధాల్లాగా ఉన్నాయి. ఈ రోజు ఒక నేరస్తుని ప్రొటెక్ట్ చేస్తుంటే ఇది తప్పు, నేరస్తుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, న్యాయమూర్తి గారు ఇచ్చే నిర్ణయానికి మీరు కావాలంటే కోర్టులో ఫైట్ చేసుకోమని ఒక సిఐ నేరస్తుని కాపాడొద్దని చెప్పేసి మాట్లాడితే విడుదల రజనీ గారు చెయ్యి పట్టుకున్నాడు, చీరలాగాడు, ఒక మహిళా ప్రతినిధి ఇలాగే ప్రవర్తించదా అని చెప్పేసి సుత్తి మాటలు, నుజ్జా మాటలు మాట్లాడుతున్నావురా పేరు అని. గత 5 ఏళ్లలో భువనేశ్వరి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కానీ ఆడవాళ్ళు కదా. నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బరితెగించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. మాలాంటి వాళ్ళు
పార్టీ వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే మా ఇళ్లలో ఆడవాళ్ళని, మా తల్లిని, మా కుటుంబ సభ్యులని, మా గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు మాత్రం నీకు విలువలు ఇవన్నీ తెలియలా. ఈ రోజు పెద్ద పడులేసుకొని పారది పక్కన కూర్చుంది కదా, నేను పెద్ద పోటుగాని, నేను పెద్ద మొగోడిని ఏందిరా నీ మొగతనం? ఎవడు చెప్పాడు? నీ మొగతనం ఏందో మచిలీపట్నం నుంచి తెలంగాణ వరకు పోయింది. ఆ రేవంత్ రెడ్డిని గదిలించుకున్నప్పుడు చెప్పింది కదా ఆమె ఎవరు. ఇంకా నా చేత చెప్పించొద్దు. అది నేను అసలు ఆ సంస్కారం అయినటువంటి ఆ భాష నేను ప్రయోగించదలుచుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గత 5 ఏళ్ళు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ మహిళలను గౌరవించరా, ఆడవాళ్ళని గౌరవించరా, ఇట్లాంటి ఉపన్యాసాలు మీరు చెప్పకండి. అసలు మీరు మహిళని గౌరవించే పదం మీ పార్టీ డిఎన్ఏలోనే లేదు. మీ పార్టీ డిఎన్ఏనే లేదు. ఉంటే సొంత తల్లిని చెల్లిని ఎవరైనా అవమానపరుస్తాడరా? వీడు పెద్ద పోటుగాళ్ళలాగా నేను పెద్ద మొగోడిని అని ఎగేసుకుంటూ వచ్చా. నేను మాత్రం ప్రెస్ మీట్లు పెట్టా. అంబటి రాంబాబు వచ్చి చెప్తే నేను పెద్ద మొగోడిని అయ్యా, నన్ను లాగారంటే ఎవరు నినేవాడి. రాక నువ్వు వచ్చావు, ఆకులు అరటిపండు గాడివి, మూడులో ముత్యాల ముగ్గు గాడివి. నువ్వు వచ్చి కూర్చొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేరు కానీ గత 5 ఏళ్ళు మీరు ఏం పీకారో ఒకసారి రివైజ్ చేసుకోమ్మా. కాబట్టి నువ్వు మొగోడివా కాదనేది మేము అనలేదు, మాకు అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు కానీ మాకు దాంట్లో సంబంధం లేదు. కానీ నువ్వు ఎవరి ముందు బిల్డప్ చేయడం కోసం, ఎవరి ముందు హైప్ చేయడం కోసం ఓట్స్ వాడుతున్నావు. మొన్న ఏమన్నా ఎంట్రుగా బీక్కోమన్నావు పంకజశ్రీ ముందు, ఇవాళ ఏమో విడుదల రజనీ ముందు నేను పెద్ద మొగోడిని అని చెప్పి నీకు నువ్వే స్టేట్మెంట్ పాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పేది ఏంటంటే, నువ్వు మొగోడివైతే నిజంగా రేషన్ బియ్యం కొట్టావు కదా, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఒక దొంగని, ఒక అంటే అపరాధిని, అట్లాగే ఒక జైల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన వాడిని ప్రొటెక్ట్ చేయటం అనేది కూడా తప్పే. అందుకని చెప్పేసి సీఏ ఏం చెప్పారంటే, మా విధులకు ఆటంకం కల్పిస్తే మేము కేసు పెడతామన్నాడు. దాని తప్పేంటి? దానికి గిలా గింజుకుంటున్నావేంటి? సిఐ సుబ్బనాయుడు లాంటి మీరు మీ గత 5 ఏళ్లలో మీ వైసీపీ పార్టీలో ఎవరన్నా ఆపోజిట్ గా మీకు పోటీ చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో గంజాయి పెడతారు, వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెడతారు, వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో తీసుకొస్తామని చెప్తారు. గత 5 ఏళ్ళు లుచ్చా పనులు చేయలేదా మీరు? మీ పోలీసులు చేయలేదా? ఆ చిత్తూరు జిల్లాలో పూల అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే ప్రతిఘటిస్తూ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళు అక్రమంగా జైలుకు పంపించారు. వాళ్ళని వేటాడారు. ఇవాళ ఈ ముండ ప్రజాస్వామ్యం గురించి, ఈ సోది ముండ రేషన్ బియ్యం దొంగతనం చేసినటువంటి వీడు ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, మహిళలకు రక్షణ కల్పించాలి, వంకాయ తోటకూర కబుర్లన్నీ చెప్తున్నాడు వీడు. అరే గత 5 ఏళ్లలో ఇట్లాంటి లుచ్చా పనులు మానుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా పక్కన ఎవరో పక్కన ఎవరో ఉన్నారు కదా అని రెచ్చిపోతే ఎట్లారా? తొందరలోనే నీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం రెడీ అవబోతుంది. నీకు మచిలీపట్నం పోర్ట్లో తీసుకుపోయి అక్కడ వేయాలి, తిహార్ జైల్లో వేయాలి. ఆడైతే నీకు ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే మచిలీపట్నాన్ని బట్టిన ఒక వైరస్ లాంటి నువ్వు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీ పార్టీకి అసలు మహిళలకి గౌరవం గురించి దాని నుంచి మాట్లాడే అర్హత లేదు. ప్రతిదీ రాజకీయం చేయటం, రాజకీయంగా లబ్ధి పొందడమే మీ యొక్క అంతిమ లక్ష్యం.